నిన్న మాకు విపరీతంగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఫుల్ వర్షం పడుతుంది. సరేలే ఎప్పుడు ఆగుతుందో చూద్దాం అనేసి అలా చూసేసరికి ఇంకా ఎక్కువైంది కానీ ఆగలేదు. నైట్ అందరం భోంచేసి ఇంకా పడుకునేసరికి 10:30కి అలాగా ఇంకా మాకు ఇంటి మీద షెడ్స్ ఉంటాయి, అంటే సీలింగ్ మీద షెడ్ వేశారు, డైరెక్ట్గా గోడ వేసి రూఫ్ వేయలేదు. సరేలే అనేసి ఇంకా పడుకునేసరికి వెంటనే పెద్ద పెద్ద వడగళ్ళతో వర్షం పడింది. ఇంకా బయటికి వెళ్ళి చూసేసరికి ఫుల్ చిన్న చిన్న ఐస్ గడ్డలతో మొత్తం చుట్టుపక్కల మొత్తం నిండిపోయింది. మార్నింగ్ లేసి చూసేసరికి చక్కగా స్నో ఉన్నట్టు ఉంది. ఎంత బాగా అయిందో, మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. కానీ చలి మాత్రం అస్సలు తగ్గలేదు. ఇంతకుముందు ఎంతో కొంత చలి ఉండేది, ఈ ఐస్ పడ్డాక మరీ చలి అయిపోయింది. చెవుల నుంచి తల వరకు చాలా నొప్పిగా వస్తుంది. మేబీ చలి వల్లేమో, అందుకే మనము స్వెటర్లు నెక్స్ట్ టోపీలు అన్నీ పెట్టుకోవాలి హిమాచల్లో ఉన్నప్పుడు. నిన్న మాత్రం మంచి ఎక్స్పీరియన్స్ జరిగింది, కానీ ఇంట్లో బట్టలు వాషింగ్ మిషన్లో ఉన్న బట్టలు అలాగే ఉండిపోయాయి. బయట ఎండకు కూడా ఎండటం లేదు, ఎందుకంటే ఎండ లేదు కాబట్టి. సో ఈ వర్షం ఎప్పుడు తగ్గుతుందో ఏంటో అని చూసేసరికి మార్నింగ్ లేసి కొద్దిసేపు అయ్యేసరికి వర్షం తగ్గిపోయి ఇంకా ఎండ అనేది బయటకు వచ్చింది. మాకు ఇంకా హమ్మయ్య అనిపించింది. ఈరోజు లంచ్లో పప్పుచారును